హలో అందరికీ, నేను మీ సీమా. వెల్కమ్ బ్యాక్ టు సీమా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మన టేస్టీ రెసిపీ ఏంటంటే ములక్కాడ పచ్చి రొయ్యలు కర్రీ. ఈ కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, పుల్కాస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఎలా ఈజీగా చేసుకోవాలో చూద్దామా? అయితే మరి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఆనియన్స్, 1 టమోటా, 4 గ్రీన్ చిల్లీస్, కప్ ప్రాన్స్ అండ్ 2 పెద్దవి మునక్కాడలు తీసుకోండి. దాని తర్వాత కర్రీలోకి మసాలా పావు డ్రై కోకోనట్ అనేది కట్ చేసుకొని పౌడర్లా చేసుకున్న తర్వాత జింజర్ అండ్ గార్లిక్ దాంట్లోనే కట్ చేసుకొని వేసుకోవాలి. అది కూడా పేస్ట్లా చేసుకొని హాఫ్ టమోటా అండ్ హాఫ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని అందులోనే కొంచెం వాటర్ వేసుకోవాలి. అది కూడా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అదంతా ఫ్రై అయిన తర్వాత టమోటా వేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చినాక మనం వేసుకున్న మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే కట్ చేసుకున్న మునక్కాడల్ని అందులో వేసుకోవాలి. దాని తర్వాత మంచిగా ఆ మునక్కాడలకి మసాలా అనేది పట్టేటట్టు మంచిగా కలపాలి. వాటర్ అనేది వేయకుండా 2 మినిట్స్ అనేది మగ్గనివ్వాలి. దాని తర్వాత అందులోనే క్లీన్ అండ్ వాష్ చేసుకొని ఉన్న రొయ్యలు అనేది దాంట్లో వేసుకొని కొంచెం కలిపి అందులో ఒక హాఫ్ గ్లాస్ అనేది లేదా 1 గ్లాస్ అనేది వాటర్ అనేది వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. గ్రేవీ అనేది బాగా కుక్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ కారం అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ తగ్గినట్టయితే సాల్ట్ అనేది తగ్గినట్టయితే మళ్ళీ వేసుకోవాలి కొంచెం. అండ్ గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడినాక కొత్తిమీర వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మునక్కాడల రొయ్యలు కర్రీ రెడీ ఫ్రెండ్స్. బాగుంటుంది, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే గ్రానీ స్టైల్ కదా, బాగుంటుంది వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ. మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. ఫైనల్గా గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు కావాలి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పడం